ఇది షాదీ ఖన్నా వాళ్ళ డైరీ ఫామ్. చూడొచ్చు, నిన్న లోడ్ వచ్చింది, బయట నుంచి తీసుకొచ్చారు అన్నోళ్ళు. ఈరోజు ప్రకాశం డిస్టిక్కి లోడ్ ఎక్కిస్తున్నారు. ఈ ఆవులన్నీ ప్రకాశం డిస్టిక్కి వెళ్ళేటివేనండి. చూడొచ్చు, అబ్బాజ్ ఉన్నారు, షాదీ ఖన్నా అబ్బాజ్ ఇద్దరు ఒకే డైరీ ఫామ్. ఇది హోలిస్టన్లో బ్లాక్, హోలిస్టన్ అలో బ్లాక్ ఆవు. ఇది ఎన్నో ఈత? ఇప్పుడు ఇంత మూడోది ప్రజెంట్. ఇది ఇంతే మూడో ఈత ఆవు. చూడొచ్చు, టైం అయితే ఒక 15 రోజులు అయితే ఉండొచ్చు. అలో బ్లాక్ 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది తినడానికి. చూడొచ్చండి, 10 రోజులు పడుతుంది. పూట మీద పాలు 10 లీటర్లు ఇస్తుంది. 10 లీటర్లు పూట మీద పాలు. 10 లీటర్లు వస్తుంది. ఇది మూడో ఈత, తినడానికి ఒక 15 రోజులు అయితే ఉంది. చూడొచ్చండి. అలాగే ఇది హోలిస్టన్ 3 జాతులు మిక్స్. ఇది 3 జాతులు మిక్స్. హెచ్ఎఫ్ మిక్స్డ్ బ్రీడ్ అండి. చూడొచ్చు, 6 పళ్ళు మీద ఉంది. రెండో ఈత ఆవు 6 పళ్ళుతో అయితే ఉంది. ఈనేదానికి బస్ ఈనింది ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఈనింది 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. ఇప్పుడు ప్రజెంట్ 8 లీటర్లు వస్తుంది. ప్రజెంట్ 8 లీటర్లు అయితే వస్తుంది. 7-7.5 పాలు అయితే ఉంది. చూడొచ్చు, 7-7.5 అయితే పాలు ఉంది అంటున్నారు ప్రస్తుతానికి. ఈయనైతే 2-3 రోజులు అయింది. చూడొచ్చండి, ఇది రెండో ఈతావు హెచ్ఎఫ్. ఇది కూడా హెచ్ఎఫ్ లో కొద్దిగా క్రాస్. ఇది ఎన్నో ఈత బస్? ఇది ఈనింది ప్రజెంట్ 3వ ఈత. ఇది ప్రజెంట్ 3వ ఈత. 8 పళ్ళతో అయితే ఉంది. ఎన్ని రోజులు ఉంటుందో ఈనింది? ఇప్పుడు 7 రోజులు అయింది. ఇప్పుడు ప్రజెంట్ 9 లీటర్లు వస్తుంది. ఓకే, 7 రోజులు అయింది. 7 రోజులు అయింది. ప్రజెంట్ 9 లీటర్లు అయితే పాలు వస్తుంది అంటున్నారు. పళ్ళు అయితే కడపళ్ళు, కొత్త కడలు అయితే వచ్చింది. 3వ ఈతావు ఈనేసింది. 9 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అన్నారు. చూడొచ్చు, ఇది హెచ్ఎఫ్ లో క్రాస్ అన్న. మిక్స్డ్ బ్రీడ్. 3 జాతులు మిక్స్డ్. ఇది పళ్ళు 6 పళ్ళు. ఇప్పుడు ఇది రెండో ఈత. 6 పళ్ళు, రెండో ఈతావు. ఈనేహింది 10 రోజులు అయింది. పాలు ఎంత ఉందా? 9 లీటర్లు ఉంది నా ఇప్పుడు. 9 లీటర్లు పూట మీద 9 లీటర్లు అయితే ఇస్తుంది. చూడొచ్చండి, 3వ ఈతావు పూట మీద 9 లీటర్ల పాలు అయితే ఉంది అన్నారు. ఇది హెచ్ఎఫ్. ఇది ఎన్నో ఈత బస్? ఇది రెండో ఈత. 6 పళ్ళు మీద ఉంది. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈతావు ఈనేహింది. ఇది 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. 9 లీటర్ పాలు వస్తుంది. 9 లీటర్ల పాలు వస్తుంది పూట మీద 9 లీటర్లు వస్తుంది. చూడొచ్చండి, 9 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు. రెండో ఈత అయితే ఈనింది అన్నారు. 6 పళ్ళతో అయితే ఉంది. చూడొచ్చు, అలాగే అటు సైడ్ కూడా ఇది బస్. ఇది హెచ్ఎఫ్ హోలిస్టన్ మిక్స్డ్ బ్రీడ్. చూడొచ్చండి, ఇది ఎన్నో ఈత? ఇది 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. ఇది 3వ ఈత. 6 పళ్ళు రెండో ఈత. ఇది రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉందా? 6 పళ్ళు, రెండో ఈత ఈనింది. చూడొచ్చు, ఎన్ని రోజులు అయింది? 4 రోజులు. 5 రోజులు. ఇది 5వ రోజు. మట్టి కూడా వస్తుంది. పాలు ఇప్పుడు ప్రజెంట్ పాలు 7 వస్తుంది. 7 వస్తుంది పాలు. ప్రజెంట్ అయితే 7 లీటర్ల పాలు అయితే వస్తుంది అన్నారు. రెండో ఈతావు. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఒక 8 వరకు అయితే ఇవ్వచ్చు. ఇది హెచ్ఎఫ్ కదా? ఇది హెచ్ఎఫ్. 6 పళ్ళు రెండో ఈత తరపు. 6 పళ్ళు రెండో ఈతావు. చూడొచ్చు, ఈనేహిందా లేదా? ఈనిందా? ఇది కూడా ఈనింది. ఈయన ఎన్ని రోజులు అయింది? 8 రోజులు అయితే ఉంది. ఇది 8 రోజులు అయితే
ఇది కొద్దిగా హెచ్ఎఫ్ లో డెన్మార్క్ బ్రీడ్ టైప్ మిక్స్ అయింది మిక్స్ చూడొచ్చు. ఇది హెచ్ఎఫ్ లో డెన్మార్క్ బ్రీడ్ మిక్స్ బ్రీడ్, మంచి బ్రీడ్. మంచి బ్రీడ్. ఇది పూట మీద పాలెన్ ఉందా? పూట మీద 9 లీటర్లు వస్తుంది. 9 లీటర్లు వస్తుంది. ఎన్ని రోజులు అయింది? 8 రోజులు అయింది కరెక్ట్గా. 8 రోజులు అయింది. దీని పూట మీద 9 లీటర్లు అయితే పాలు వస్తుంది అంటున్నారు. చూడొచ్చండి. ఇది ఎన్నో ఈత? రెండో ఈత. బస్ ఇది హెచ్ఎఫ్. ఇది హెచ్ఎఫ్. ఇది రెండో ఈత. 6 పళ్ళు మీద. 6 పళ్ళు రెండో ఈత. ఇది ఈనింది. ఈనేసిందా? ఈనేసింది. ఎన్ని రోజులు అయిందా? బస్ 2 రోజులు అయింది. ఇది జున్నుపాల మీదనే ఉంది. జున్నుపాల మీదనే ఉంది. జున్నుపాల మీద అయితే ఉంది. 2 రోజులు అయితే ఈనింది. ఇప్పుడు ప్రజెంట్ 7 వస్తుంది. ప్రజెంట్ 7 వస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. 9 లీటర్లు పెరిగింది. 9 లీటర్లు పూట మీద 9 లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంటున్నారు. రెండో ఈతావు చూడొచ్చు. ఇదా బస్? ఇది హెచ్ఎఫ్ అన్న. ఇది హెచ్ఎఫ్. కొద్దిగా క్రాస్ హెచ్ఎఫ్. రెండో ఈత. ఇది 6 పళ్ళు మీద ఉంది. రెండో ఈత. 6 పళ్ళు. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈతావు చూడొచ్చు. పళ్ళు 6 పళ్ళు. ఈ 2 రోజులు ఈనింది. ఇది నిన్న ఈనింది. ఒక రోజు అయితే అయింది. ఈని చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 8 లీటర్లు వస్తుంది. 8 లీటర్ల పాలు. 10 లీటర్లు పక్క పూట మీద 10 లీటర్ల పక్కా ఇస్తుంది అంటున్నారు. చూడొచ్చండి. రామా ఇది హెచ్ఎఫ్. ఇది జెర్సీ అన్న. మిక్స్డ్ బ్రీడ్. తెల్ల మొహం అంటారు. జెర్సీ మిక్సింగ్. జెర్సీ మిక్స్డ్ తెల్ల మొహం బొల్లి రకం అంటారు. ఇది ఎన్నో ఈత బస్? ఇది రెండో ఈత. 6 పళ్ళు మీద. 6 పళ్ళు మీద అయితే ఉంది. రెండో ఈతావు. ఇది 2 రోజులు అయింది కదా? పొద్దున్నే చూడొచ్చు. మ్యాగ్ కూడా వేసేసింది. ఇప్పుడే వేసింది. మొత్తం ఇప్పుడే వేసేసింది. ఇది పాలు ఎన్ని వచ్చారు బస్? ఇప్పుడు పాలు పిండితో ప్రజెంట్ ఒక 7 లీటర్లు వచ్చింది. 7 లీటర్లు వచ్చింది. 10 లీటర్లు ఇస్తుంది. 10 లీటర్లు పూట మీద ఇస్తుంది అంటున్నారు. చూడండి. షాదీఖానాల డైరీ ఫామ్లో యావులు అయితే ఉన్నాయి. గుళ్ళు కూడా ఉంది. తీసుకో. ఎవరైనా బయట వాళ్ళు వస్తే కూడా ఇన్న వాళ్ళు అయితే 2 పూటలు పాలు పిండి చూపిస్తాం. 2 పూటలు పాలు పిండి చూడండి. 2 పూటలు ఖచ్చితంగా పాలు పిండి చూపిస్తాం. అయితే ఒక గూదకి అంతే గ్యారంటీ. ఇక్కడ ఉండి సన్నులు చూసుకొని సన్ను చూసుకోవచ్చు. సన్ను 4 చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా సన్ను ఫెయిల్యూర్ ఉంటే కూడా అన్నర్లు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. అలాగే ఈని నావలైతే పాలు 2 పూట్ల చెక్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు అన్నర్లు. చూడొచ్చండి. ఇది బుల్ కూడా ఉంది. హెచ్ఎఫ్ అండి. హెచ్ఎఫ్లో కొద్దిగా బ్రీడ్ ఎక్కువ. బ్రీడ్. ఇది ఎన్ని పళ్ళుతో ఉంది? 2 పళ్ళు. 2 పళ్ళు. ఇప్పుడు 2 పళ్ళుకి వేసింది. ఇప్పుడు 2 పళ్ళుతో అయితే ఉంది బుల్లు. బస్ ఇది ఇప్పుడు ఈ లోడ్ ఎక్కడికి పోతుంది? ఈ లోడ్ వచ్చి ప్రకాశం జిల్లా ఒంగోలు పోతా ఉంది. ఒంగోలు పోతా ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకి అయితే వెళ్తుంది ఈ లోడ్ అయితే. యావరేజ్గా టోటల్ ఈ ఆవులన్నీ ఇప్పుడు మనం చూపించాం కదా, ఈ ఆవులన్నీ ఎంత పడినాయి? ఈ ఆవులన్నీ 70,000తో తలకాయ పడింది. ఒక్కొక్క ఆవు యావరేజ్గా 70,000. ఒకటి ఎక్కువ పడచ్చు, ఒకటి తక్కువ. యావరేజ్గా 70. మొత్తం లాట్ మీద కదా 10 ఆవులు. 70,000తో తలకాయ. ఒక ఆవు 70,000తో అయితే అన్నళ్ళకి ప్రకాశం డిస్టిక్ అన్న ఒంగోలు వాళ్ళకి అమ్మడం జరిగింది. తాలూరు మండలం అన్నది కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అక్కడ ఉండే వాళ్ళు ఉంటే వీళ్ళది ఎక్కడ కాంటాక్ట్ అయ్యి అక్కడ కూడా తీసుకోవచ్చు. వీళ్ళ ఆవులు అక్కడికి వస్తున్నాయి. అక్కడ కూడా మా షెడ్ ఉన్నది. అక్కడ కూడా బేరం ఉంటుంది. అక్కడ కూడా తీసుకోవచ్చు. ఆడ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరివి నెంబర్లు ఇద్దాం. ప్రకాశం వాళ్ళది ఇద్దాం, మీ నెంబరు ఇద్దాం. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈడ కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రకాశంలో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. బస్ నెంబర్ చెప్తారు. 900000 63 852. ఇది షాదీఖానా వాళ్ళది.
షాదీక్ అన్న నెంబరు, అక్కడ ఒంగోలు ఆయన నెంబర్ ఇస్తుంది. ఒంగోలు ఆయన అది నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బోలా ఒంగోలు ఆయనది 966 62 94 707. ఇది ఒంగోలు ఒంగోలు ఆయన అండి. కోటయ్య అన్న పేరు. ఇంకో నెంబర్ వేసుకుంటావా? కోటయ్య అన్నదేనా నా నెంబర్ మీది? ఓకే చెప్పు వర్బస్. 630 40 81166 81166. ఇది అబ్బాస్ది. ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలు ఉంటాయి మన తావా. చూడొచ్చండి, 24 hours ఉంటాయి. ఈ నావులు అయితే 2 పూట్లు పాలు పిండి చూపిస్తాం ఎవరికన్నా కానీ. గ్యారెంటీ ఉండే ఆవుకే పాలు పిండి చూపిస్తాం. సూట్ ఆవుకైతే సన్ను దానికి గ్యారెంటీ. సన్ను గ్యారెంటీ. మీరు ఇక్కడ చూస్తున్న డైరీ ఫామ్ వచ్చి ప్రకాశం డిస్టిక్ ఒంగోలు దగ్గర పల్లామలై అండి. పల్లామలైలో ఉంటుంది ఈ డైరీ ఫామ్. ఇక్కడ నుంచి పొంగనూరు నుంచి ప్రతి వారం అక్కడికైతే కోటయ్య దగ్గరకైతే లోడ్ అయితే వెళ్తుంటుంది. అన్నోళ్ళ దగ్గర నుంచి ఆవుల లోడ్ అనేది ప్రతి వారం వెళ్తూ ఉంటుంది. అక్కడ చూడొచ్చు, అక్కడంతా కోటయ్య అన్న మెయింటైన్ చేస్తాడు. చూడొచ్చు, కోటయ్య అన్నది మొబైల్ నెంబర్ కూడా చెప్తాను. అటుపక్క ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నని సంప్రదించినట్టయితే అన్న అయితే అక్కడ చూపిస్తారండి. డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. కోటయ్య అన్నది నెంబర్ 9666294707 అన్నది నెంబర్ డిస్ప్లే మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, అన్నని కాంటాక్ట్ అయినట్టయితే అన్న అయితే అక్కడ ఆవులన్నీ చూపిస్తారు. చూసి 2 పూట్లో 3 పూట్లో పాలు చెక్ చేసి తీసుకెళ్ళచ్చు అన్నారు. ప్రెగ్నెంట్ అయితే సన్నులు కూడా చెక్ చేసి సన్నులు 4 సన్నులు బాగున్నాయా లేవా అనేసి చెక్ చేసి తీసుకెళ్ళచ్చు అని చెప్పారు అన్నోళ్ళు అయితే.